హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఈజీగా అయిపోయే ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా. డైలీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలని చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ విధంగా ఎగ్ ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్లో మీకు ఇది అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసుకుంటున్నాము. మీకు ఎన్ని ఎగ్స్ కావాలి అంటే అన్ని వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఎగ్స్ వేసుకున్నాను. వేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత పీసెస్ అవ్వడం కష్టం అండి, కాబట్టి కొంచెం ఇది పచ్చిగా ఉన్నప్పుడే ఈ విధంగా పీసెస్ చేసేసుకోండి. ఈ విధంగా మనం స్పూన్తో అంటుంటే ఈజీగానే పీసెస్ అయిపోతాయి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ విధంగా మనకు రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాము. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు, ధనియాల పొడి, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయే విధంగా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్కి ఇవన్నీ పట్టి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మీకు కావాలి అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఇందులోకి అన్నం కూడా వేసుకోవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అయిపోతుంది. కానీ కర్రీలాగా పెట్టాలి అనుకుంటే ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయొచ్చండి. చూసారు కదా, మనం ఎంత ఈజీగా ఎగ్ ఫ్రై చేసుకున్నామో. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే టైం కూడా ఎక్కువ తీసుకోదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది అన్నంలో కాకుండా చపాతీలో పెట్టినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.